cyber frauds. That is one area. Second area, ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ మనం అనుకున్నాం. యూస్ కేసెస్ రియల్ టైంలో కొన్ని కేస్ స్టడీస్ చేసాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. కనీసం అంతవరకు కేస్ స్టడీస్ కూడా లేవు. ఇప్పుడు కేస్ స్టడీస్కి వచ్చాం. దట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఈ కేస్ స్టడీస్ తీసుకొని ఇప్పుడుండే కేస్ స్టడీస్ అందరూ కూడా వాడే విధంగా ఏ విధంగా సర్క్యులేట్ చేయగలుగుతాం. సెకండ్ యాంగిల్, ఇప్పుడు ఏదైతే సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో కవరేజ్ క్రూషియల్ అన్ని ప్లేసుల్లో ఉన్నాయా లేదా. ఇప్పుడు కొంతవరకు మీరు బ్యాంకులు లేకపోతే షాపింగ్లు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరినీ ప్రైవేట్ వాళ్ళందరినీ మొబిలైజ్ చేస్తున్నారు. దట్స్ ఎ గుడ్ థింగ్. అందువల్ల వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అదే సమయంలో క్రూషియల్ ప్లేసెస్, ఒక టెంపుల్, ఒక స్టాచ్యూ ఆర్ గ్యాప్లు, అక్కడ మనం సీసీటీవీ కెమెరాలను పెట్టి, అది కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ వస్తున్నాయి. ఒకటి ట్రాఫిక్లో వచ్చే డ్రంక్ డ్రైవింగ్ ఇది కానీ, లేకపోతే స్పీడ్లో పోవడం కానీ, సీట్ బెల్ట్ లేకుండా పోవడం కానీ, ఇలాంటి వేరియస్ ఇష్యూస్ వస్తున్నాయి. అవన్నీ తీసుకొని రియల్ టైంలో అవుట్ కంట్రోల్. మీ పోలీసుని రీఓరియంట్ చేయాల్సిన అవసరం ఉంది. రియల్ టైంలో ఎవరైతే ఫీల్డ్లో ఉంటారో వాళ్ళని కూడా మనం రీఓరియంట్ చేసి, ఇప్పుడు ఈ 4-5 కేసులతోనే మీకు కొంచెం చూసే వాళ్లకు భయం వస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, పోలీసింగ్ ఇన్ఎఫెక్టివ్ అయినప్పుడు క్రిమినల్స్ ఎఫెక్టివ్గా ఉంటారు. పోలీసింగ్ ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు క్రిమినల్స్ ఆటోమేటిక్గా సైడ్ లైన్ అయిపోతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ దగ్గర ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అవన్నీ పెట్టడం ఒక యాంగిల్. ఎంతవరకు మీ ఫోటోలన్నీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, ఏదర్ రౌడీ షీటర్స్ ఆర్ క్రిమినల్స్, ఆ డేటా అంతా ఆన్లైన్లో పెట్టారా లేదా. ఇవి పెట్టుంటే రియల్ టైంలో మనం ఎంతవరకు ట్రాక్ చేయగలుగుతున్న వెహికల్స్ని కూడా, వాడు పోయేటప్పుడు క్రైమ్ని కంట్రోల్ చేయడానికి రియల్ టైంలో ఎంతవరకు చేయగలుగుతున్నాం. ఇది కాకుండా వీలైతే ఇప్పుడు ఇంపార్టెంట్ క్రూషియల్ ప్లేసెస్ అన్నీ మీ దగ్గర మనుషులు ఉంటే కొంతవరకు చెక్ చేసుకొని డ్రోన్స్ని ఆటోమేటిక్గా ర్యాండమ్ సర్ప్రైజింగ్, ఒక రాత్రి ఇదే టైంలో వస్తుంటే ఆ టైంలో ఎవడేం చేయడు, మీరేం పెట్రోలింగ్ పార్టీ పంపిస్తారు, మారుస్తూ ఉంటారు మనుషులు పంపించి, యూ సెండ్ ఎ డ్రోన్, ఒక రౌండ్ వేసుకొని వస్తుంది, ఇంకొకసారి ఇంకొక డైరెక్షన్లో పోతుంది. ఎక్కడైతే సీసీటీవీ కెమెరాస్ కవర్ చేయవో ఆ ఏరియా పంపిస్తారు. సీసీటీవీ కెమెరాలో వచ్చే డేటా కూడా అనలిటిక్స్ చేసి దాన్ని బేస్ చేసుకొని కూడా డ్రోన్ మీరు ఆపరేట్ చేస్తారు. అది కూడా మీరు పెట్టండి. అదే మరి యాక్సిడెంట్స్ కూడా మొత్తం నేషనల్ హైవేస్ ఇప్పుడు కొన్ని హాట్ స్పాట్స్ ఉన్నాయి. ఆ హాట్ స్పాట్స్లోనే యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి. ఆ ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఇష్టానుసారంగా పోవడం, కేర్లెస్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేసి ఆ బిహేవియర్ని బేస్ చేసుకొని డ్రైవర్ని కంట్రోల్ చేసి కస్టడీ చేసుకునే పరిస్థితి రావాలి. ఆ నెంబర్ ప్లేట్స్ రికగ్నిషన్ కానీ వేరియస్ థింగ్స్ మీరు తీసుకురావాలి. ఇలాంటివి నేను కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. ఇవి జిల్లా లెవెల్లో ఎస్పీలు, అవసరమైతే అప్పుడప్పుడు కలెక్టర్స్ కూడా, లేకుంటే పాలిటీషియన్స్ కూడా, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్. మానసికంగా మనుషుల్లో మార్పు రాకుండా మనం ఎడ్యుకేట్ చేయకుండా కొడితే మాత్రం దానివల్ల పెద్ద ఫలితాలు రావు. మనం ఈ యూస్ కేసెస్, చిన్న పిల్లలు చంపేశారు, అది మనం ఎక్స్పోజ్ చేయగలిగితే ప్రెస్ కాన్ఫరెన్స్ డీజీపీ ఆఫీస్లోనూ లేకుంటే హోమ్ మినిస్టర్ మీరంతా పెడితే దెన్ ఇట్ విల్ హ్యావ్ ఎ ఇంపాక్ట్. ఒకవేళ అవసరమైనప్పుడు వన్స్ ఇన్ ఎ మంత్ ఐ విల్ హ్యావ్ సమ్ ప్రెస్ కాన్ఫరెన్సెస్, జిల్లాలో పోయినప్పుడు మాట్లాడతారు, డిప్యూటీ సీఎం అందరం కూడా మాట్లాడితే ఏమవుతుందంటే పబ్లిక్లో ప్రిపేర్నెస్ వస్తుంది, అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్ భయం వస్తుంది, రెండోది మార్పు కూడా తీసుకురావచ్చు. ఈ రెండు కూడా ప్యారలల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్లో కొత్త పోకడలు వస్తున్నాయి. ఒకప్పుడు లా అండ్ ఆర్డర్ ఒక రకమైన క్రిమినల్స్ ఉండేవాళ్ళు. ఈరోజు క్రిమినల్స్ కూడా ఇంటెలిజెంట్ క్రిమినల్స్, సైబర్ క్రిమినల్స్ తయారయ్యారు. ఇవి వచ్చినప్పుడు మీరందరూ కూడా పర్ఫెక్ట్గా దీనికి వస్తే తప్ప ఇవన్నీ కూడా సాధ్యం కాదు. దీన్ని మనం న్యూ ఛాలెంజెస్ వచ్చినప్పుడు న్యూ వేస్ యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. ఇది అయిన తర్వాత వీలైతే డిపార్ట్మెంట్లో
3 member or 5 member కమిటీ. టోటల్గా ఒక మనిషి నాకే అన్నీ తెలుసు చేస్తా ఉంటానంటూ కుదరదు. అట్ట కాకుండా జిల్లాల్లో మీరు చేసే యూస్ కేసెస్, బయట వాళ్ళు తయారు చేసినటువంటి యూస్ కేసెస్ ఎంతవరకు మనకు వస్తాయి. ఈరోజు మనం ఏమీ కొత్తగా ఇన్నోవేట్ చేయడం లేదు. ప్రపంచం అంతా ఈ క్రైమ్ ఉంది, సిమిలర్ క్రైమ్ ఇప్పటికే చాలా చేశారు. ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. సీసీటీవీ కెమెరాలు యూజ్ చేసుకొని రియల్ టైం ట్రాకింగ్ జరుగుతూ ఉంది, రియల్ టైం ప్రివెన్షన్ కూడా జరుగుతూ ఉంది యాక్సిడెంట్స్ అన్ని. ఆ సాఫ్ట్వేర్ కానీ తీసుకొని వాళ్ళు వచ్చి ఆపరేషన్ చేస్తే, కొంతమంది వచ్చారు మాకు మీరు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, మేమే పెడతాం ఎన్ని కెమెరాలు కావాలన్నా, మేము ఇచ్చిన దాంట్లో మాకు కమిషన్ ఇవ్వండి చాలని, మేము ఇన్వెస్ట్మెంట్ పెడతాం, మీరు మాకు ఇంత పర్సంటేజ్ పాస్ ఆన్ చేయండి, దట్ విల్ బి